కృష్ణాష్టమి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. నగరంలోని ద్వారకా నగర్ మురళీకృష్ణ ఆలయంలో శ్రీకృష్ణునికి తెల్లవారుజాము నుంచి విశేష పూజలు, అభిషేకాలు, ప్రత్యేక అలంకరణలు నిర్వహిస్తున్నారు. స్వామివారి దర్శనం కోసం భక్తులు పెద్ద ఎత్తున పోటెత్తారు. దర్శనం కోసం వచ్చే భక్తులకు ఆలయ నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాటు చేశారు. శ్రీకృష్ణాష్టమి పండుగ సందర్భంగా స్వామివారిని దర్శించుకుంటే సకల ప్రాప్తి కలుగుతుందంటున్న ఆలయ అర్చకుడితో మా కడప జిల్లా ప్రతినిధి షబ్బీర్ ఫేస్ టు ఫేస్. కడప జిల్లా వ్యాప్తంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. జిల్లాలోని ప్రధాన ఆలయాలైన కృష్ణాష్టమి సందర్భంగా హరే రామ హరే కృష్ణ అంటూ భక్తులు పెద్ద ఎత్తున కృష్ణుని ఆలయాలకు చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మనం కడప నగరంలోని ద్వారకా నగర్ కృష్ణుని ఆలయంలో ఉంటాం. ఇక్కడ తెల్లారుజాముకే భక్తులు పోటెత్తి ఆ కృష్ణునికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఇవాళ కృష్ణాష్టమి వేడుకల గురించి మనతో మాట్లాడడానికి ఇక్కడ ఆలయ అర్చకులు ఉంటారు. వాళ్ళని అడిగి తెలిసిన ప్రయత్నం చేద్దాం. స్వామి, చెప్పండి, కృష్ణాష్టమి కదా, భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు, ఎలాంటి ఏర్పాట్లు చేశారు? ఓం నమో భగవతే వాసుదేవాయ. ఈరోజు శ్రావణ బహుళ అష్టమి అనగా కృష్ణ జన్మాష్టమి, స్వామివారి జన్మదినోత్సవం. ఈరోజు కడప నగరం ద్వారకా నగర్లో వెలిసి ఉన్న మురళీకృష్ణ భగవాన్ శ్రీ మురళీకృష్ణ ఆలయానికి ఈ 18 సంవత్సరాలు జరిగి ఈరోజు ఈ 18వ కృష్ణాష్టమి జరుపుతూ ఉన్నారు. ఆలయంలో స్వామివారికి తెల్లవారి నుంచి సుప్రభాత సేవ, తర్వాత అభిషేకము, తర్వాత విశేష అలంకరణ, తర్వాత తీర్థ ప్రసాద వినియోగము, సర్వదర్శనము జరుగుతూ ఉన్నవి. సాయంత్రం పూట స్వామివారి ఉంజలి సేవ, ఉత్సవము, తర్వాత ఉట్టి ఉత్సవము, తర్వాత గ్రామోత్సవము, తర్వాత ఏకాంత సేవతో ఈ కార్యక్రమాలు ముగుస్తూ ఉన్నాయి. ఈరోజు అత్యంత పవిత్రమైన దినం కనుక స్వామివారిని నగరంలో ఉన్న భక్తులందరూ స్వామివారిని కొలిచి స్వామివారి కృపకు పాత్రవుతారని భావిస్తూ ఉన్నాం. స్వామి, ప్రధానంగా ఇవాళ కృష్ణాష్టమి కదా, భక్తులు ఆ కృష్ణుని దర్శించుకుంటే ఎలాంటి పుణ్యఫలాలు దక్కుతాయి? జిహ్వే శ్రీకృష్ణ మంత్రం జన్మ సాఫల్య మంత్రం అని కులశేఖర అరవాళ్ళు ముకుందమాల స్తోత్రంలో చెప్పి ఉన్నారు. జన్మ సాఫల్య మంత్రం అనే కృష్ణ మంత్రాన్ని ప్రతిదినము జపిస్తూ ఉంటే అన్ని సుఖాలు, అన్ని భోగాలు, అన్ని ఐశ్వర్యాలతో పాటు మోక్షం కూడా కలుగుతుందని శాస్త్రవాక్యము. కావున స్వామివారిని ఈరోజు సేవించడం చాలా మంచిది, చాలా మంచి విశేషమైన. ప్రధానంగా ఇవాళ కృష్ణాష్టమి కదా, భక్తులు కూడా పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. వాళ్ళకు ఎలాంటి స్వామివారిని దర్శించుకునే విధంగా ఎలాంటి సదుపాయాలు కల్పించారు? బ్యారికేడ్స్ బాగా ఏర్పాటు చేశారు. చాలా వేల కొలది జనాలు వస్తూ ఉన్నారు. తీర్థ ప్రసాద వినాలు బయట చాలా వేడుకగా విశేషంగా ఇస్తున్నారు. అలా ఎటువంటి ఇబ్బందులు లేకుండా స్వామివారిని కమిటీ సభ్యులందరూ చూస్తూ ఉన్నారు, ఇబ్బంది లేకుండా. కడప జిల్లా వ్యాప్తంగా శ్రీ కృష్ణాష్టమి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నామని చెప్పి కడప నగరంలోని ద్వారకా నగర్ లో శ్రీ కృష్ణుని ఆలయంలో పెద్ద ఎత్తున భక్తులు కూడా తరలి వస్తున్నారని చెప్పి కృష్ణుని దర్శించుకునే విధంగా ప్రత్యేకంగా తెల్లారుజాము నుంచే ప్రత్యేక పూజలతో పాటు స్వామివారిని దర్శించుకునే విధంగా ఇక్కడ ఏర్పాట్లను కూడా చేశామని చెప్పి భక్తుల కోసం ఇక్కడ చలువ పందిళ్లతో పాటు మంచినీటి సౌకర్యం కూడా కల్పించామని చెప్పి ఇక్కడ ఆలయ అర్చకులు తెలుపుతున్న పరిస్థితి. కెమెరా పర్సన్ అన్సర్తో షబ్బీర్, జెడ్ న్యూస్, ఉమ్మడి కడప, అన్నమయ్య జిల్లా.